హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఈవినింగ్ టైం టీ తాగేటప్పుడు తినడానికి ఒక క్రంచీ స్నాక్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎండ్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా పిండి కలపడానికి ఇలా ఒక గిన్నె తీసుకోండి. ఇందులోకి ఒక 2 కప్పుల వరకు మైదా పిండిని అయితే వేసుకోవాలి. ఇలా 2 కప్పులు పిండి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసిన తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు వామును అయితే వేసుకోండి. ఈ స్నాక్స్ తినేటప్పుడు అక్కడక్కడ వాము తగులుతూ ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోండి. ఈ ఆయిల్ వేసిన తర్వాత ఈ పిండిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా ఇలా రబ్ చేస్తూ ఆయిల్ అంతా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా రబ్ చేస్తూ కలపడం వల్ల పిండికి ఆయిల్ అంతా కూడా చక్కగా పడుతుంది. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇలా ముద్దలాగా రావాలి. ఇలా వచ్చేంత వరకు ఆయిల్ కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసి మిక్స్ చేసుకుందాం. నీళ్ళు ఒకేసారి కాకుండా కొద్దిగా వేస్తూ పూరీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలైనా సరే పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత పిండి అనేది మరికొద్దిగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని రోల్ చేసుకోవాలి. పిండి ముద్దని ఇలా పెట్టేసి లైట్గా ప్రెస్ చేసి పొడి పిండిని ఇలా పైనుంచి వేసుకోండి. ఇలా ఒకవైపు వేసిన తర్వాత కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసి పొడి పిండిని అయితే వేసుకోండి. ఇలా పొడి పిండి వేయడం వల్ల రోల్ చేసేటప్పుడు పిండి అతుక్కపోకుండా చక్కగా వస్తుంది. ఇలా మొత్తం కూడా ఒకేసారి పెద్ద చపాతీలాగా అయితే రోల్ చేసుకోవాలి. మరీ మందంగా ఉండకుండా వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పూరీ కర్రతో మొత్తం కూడా రోల్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ వరకు నెయ్యి తీసుకొని ఈ నెయ్యిని ఇలా అక్కడక్కడ కొద్దిగా వేస్తూ ఇది మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేతితో ఇలా మొత్తం కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు నెయ్యికి బదులు ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు. నెయ్యి వేసామంటే మంచి ఫ్లేవర్తో టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా నెయ్యి అంతా కూడా అప్లై చేసిన తర్వాత దీనిపైన కార్న్ఫ్లోర్ చల్లుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుందండి స్నాక్ ఐటమ్ వచ్చేసి. ఇలా కార్న్ఫ్లోర్ చల్లిన తర్వాత చేతితో ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మరి కొద్దిగా పల్చగా కార్న్ఫ్లోర్ అయితే ఇలా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చపాతీని ముందుగా ఇలా ఒకవైపు ఫోల్డ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. ఆ తర్వాత రెండో వైపు కూడా ఇలా మడతేసుకోవాలి. ఇలా మడత వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన కూడా కొంచెం నెయ్యి వేసుకొని మరొకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం కూడా. ఆ తర్వాత మళ్ళీ దీనిపైన కార్న్ఫ్లోర్ అయితే చల్లుకోవాలి. కార్న్ఫ్లోర్ కూడా ఇలా ఒక లేయర్ లాగా వేసేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడల్లా నెయ్యి అప్లై చేసి ఇలా కార్న్ఫ్లోర్ వేసామంటే పొరలుగా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇలా అప్లై చేసాం కదా, మరొక ఫోల్డింగ్ ఇలా మడతేసుకోవాలి. ఇలా సమానంగా మడతేసేసుకొని ఈ ఫోల్డింగ్ పైన కూడా మరికొద్దిగా నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకొని మరికొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా చల్లుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడల్లా నెయ్యి అలాగే కార్న్ఫ్లోర్ కూడా చల్లుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మలిచేసుకోవాలి. ఇలా మలిచేసుకొని మళ్ళీ కూడా స్టార్టింగ్లో చేసినట్టుగానే నెయ్యి అప్లై చేసుకొని కార్న్ఫ్లోర్ కూడా కొంచెం చల్లేసుకోవాలి. ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. చూసారా, చక్కగా ఎక్కువ లేయర్స్ అయితే వచ్చేసాయి. ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ దీన్ని ఇప్పుడు రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని లైట్గా చేతితో స్ప్రెడ్ చేసుకోండి కొంచెం వెడల్పుగా వచ్చేంత వరకు. ఎక్కువ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈ మడతలు అనేవి పక్కకి పోకుండా ఉండడానికి చేతితో కొద్దిగా ప్రెస్ చేసుకొని దీనిపైన పొడి పిండిని కొద్దిగా చల్లుకోండి. మైదా పిండిని కొద్దిగా పైన చల్లేసుకొని పూరికర తీసుకొని స్క్వేర్ షేప్లో వచ్చేలాగా చక్కగా రోల్ చేసుకోండి. ఇప్పుడు రోల్ చేసే చపాతీ వచ్చేసి మరీ పల్చగా ఉండకూడదు, కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి. ఎక్కువ లేయర్స్ వచ్చేస్తుంది కదా, మరీ పల్చగా చేశారంటే తొందరగా మొత్తం కూడా విరిగిపోతాయి. కొంచెం మందంగానే ఇలా చపాతీని అయితే రోల్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చాక్ తీసుకొని ఈ సైడ్ అంచులు కూడా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పిండిని ఇలా 4 వైపులా కట్ చేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని పీసులాగా కట్ చేసుకుందాం.
ఇక్కడ వెడల్పు వచ్చేసి 1.5 అంగుళం వరకు వెడల్పు ఉండేలాగా ఇలా ముందుగా స్ట్రైట్ లైన్స్ అయితే కట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా స్ట్రైట్ లైన్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అడ్డంగా కూడా కట్ చేసుకోవాలి. ఒక 2 అంగుళాల వెడల్పు ఉండేలాగా చూసి కట్ చేసుకోండి. దీనికంటే కూడా మరి కొంచెం పెద్దగా అయినా సరే కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చపాతీ వచ్చేసి ఈ మాత్రం మందంగా అయితే ఉండాలి. ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి. చూసారా, లేయర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయిలో ఆయిల్ వేసుకొని లైట్గా వేడెక్కనివ్వండి. గోరువెచ్చగా వేడిగా ఉన్నప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్ పీసెస్ అయితే ఇలా వేసేసుకోండి. ఎక్కువగా వేయకుండా కళాయిలో సరిపడినన్ని వేసుకోండి. ఇవి వేగిన తర్వాత కొంచెం సైజ్ అయితే పెద్దగా అవుతుందండి. లేయర్స్గా వస్తుంది. చిన్న మంట మీదనే ఇవి ఫ్రై అయిపోయి పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దు. చిన్న మంట మీదనే ఇలా ఫ్రై చేస్తూ ఉన్నారంటే లోపల వరకు చక్కగా వేగిపోయి చూడండి ఇలా పైకి అయితే వస్తాయి. ఇలా పైకి వచ్చిన తర్వాత మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత స్పూన్తో ఇలా రెండో వైపు టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా టర్న్ చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా టర్న్ చేసుకోవాలండి. ఎక్కువ పొరలుగా ఉంటుంది కాబట్టి విడిపోతూ ఉంటాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. చాలా క్రిస్పీగా వేగిపోతాయి. రెండోసారి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం వేడి తగ్గించుకొని అప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇలా లేయర్స్గా వస్తుందండి. వేడి ఆయిల్లో వేసారంటే పైవైపు తొందరగా మాడిపోతాయి. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ టైం స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇవి టీ తాగే టైంలో తినడానికి చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. చూసారు కదా ఎంత పొరలుగా వచ్చాయో. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా మంచి క్రిస్పీగా అయితే వస్తాయి. అసలు మెత్తగా ఉండవండి. ఇలా కరకరలాడుతూ ఉంటాయి. పిల్లలకైతే భలేగా నచ్చుతుంది స్నాక్ ఐటమ్ తినడానికి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.